వచ్చేది చివరి జంట, జాగ్రత్తగా చూసి పంపించు. చివరి కప్పుల్ని పిలుద్దాం. లాస్ట్ కప్పులే. రండి సార్, కూర్చోండి. ఈ కాంపిటీషన్ లో కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఓకేనా? మీకు ఫస్ట్ క్వశ్చన్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అదేలాగా సార్? తను ప్రేమించింది, నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీరు చెప్పండి, మీ వారు మీకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తుంటారా? ప్రతి ఇయర్ గిఫ్ట్ కొనిస్తూ ఉంటారు. ఆ విషయంలో మా ఆయన బంగారం. నేనా? అబ్బా ఊరుకోండి, మరి నువ్వు అస్సలు పొగడ్తలు ఇష్టం ఉండవండి మా ఆయనకి. చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ మంతే డైమండ్ నెక్లెస్ కొనిచ్చారు. సూపర్ సార్ మీరు. నేను ఎప్పుడు కొనిచ్చాను నీకు? అబ్బా ఉండండి, మీరు ఉన్నవి కూడా చెప్పనియరు. అలా కాదే, మనకున్నవి చెప్పట్లే, పక్కింటిలో కూడా కలిపి చెప్తున్నావు. ఆ డైమండ్ నెక్లెస్ ఆవిడది కదే. అయితే వేసుకున్నది నేనే కదా, ఆల్రెడీ అందరూ నాదే అనుకుంటున్నాను. మీరు వెళ్ళి ఎక్కడ చెప్పండి. ఏంటండి గుసగుసలు? అదేం లేదండి, మా ఆయన కొంచెం సిగ్గు ఎక్కువ, అందుకే అలా. మీకు ఈ క్వశ్చన్, కిచెన్ లో మీరు ఎప్పుడన్నా మీ వైఫ్ కి హెల్ప్ చేస్తుంటారా? ఏదో అప్పుడప్పుడు చేస్తుంటాను. అబ్బా చూసారా, మళ్ళీ అదేమో మాట ఆయనకి. వీకెండ్ వస్తే వంటంతా ఆయనే చేస్తారు. నేనైతే కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోటమే. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఆయన ఏం చేశారో చూద్దామని వంటగదిలోకి వెళ్ళానా, అంతే నన్ను అలా ఎత్తి ఇలా ఐలాండ్ మీద కూర్చోబెట్టి బిర్యానీ తినిపించారు. ఎంత బాగుందో. పిచ్చి మామ, అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి. ఇన్ని ఐలాండ్ కూర్చోబెట్టాక ఇక్కడికి ఎలా వస్తానే? రాకూడదా? అబ్బా దీనికి ఇంకా అర్థం కాలే. నిన్నెత్తాక నేను హాస్పిటలే. అబ్బా పోండి మరి నువ్వు. అయినా అడిగేవాడికి ఎంత బుర్రలేదులే, నమ్మేస్తాడులే. సార్ ఆ చెవి కొరగటం కొంచెం ఆపితే క్వశ్చన్ అడుగుతాను సార్. రీతు గారు, మీకు ఈ ప్రశ్న, మన టాలీవుడ్ టాప్ హీరోస్ మహేష్ బాబు, ప్రభాస్ మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆప్షన్ ఏ మహేష్ బాబుని చూస్ చేసుకుంటారా? ఆప్షన్ బి ప్రభాస్ని చూస్ చేసుకుంటారా? ఆప్షన్ సి మీ వారితోనే ఉండిపోతారా? అయ్యో ఆప్షన్సే వద్దు, మా వారితోనే ఉండిపోతాను. చాలా బాగా చెప్పారు మేడం. స్వామి నువ్వు ఉన్నావు. వెంకట గారు, చివరిగా మీకు ఈ ప్రశ్న ఇంచుమించు ఇలాంటిదే. మన టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ ఇద్దరు వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎవరండి వాళ్ళు? ఉండండి. ఆప్షన్ ఏ ఇలియానా, ఆప్షన్ ఇలియానా. సార్ అయ్యో ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయి సార్. ఆప్షన్ సి మీ ఆవిడతో ఉండిపోతారా కూడా ఉంది. నాకు ఏ ఆప్షన్స్ వద్దు, ఇలియానా చాలు. అబ్బా ఇలియానా. కూడా ఇలియానా కావాల్సి వచ్చిందా? ఉండు నీ పని చెప్తా. ఒక్క పనిలో హెల్ప్ చేయడు, తినటం కూర్చోవటం అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఇంత చేసినా కూడా నీకు ఇలియానా కావాల్సి వచ్చిందా? వస్తున్నా, ఉండు నీ పని చెప్తా. పోనీలే మేడం, ఒక్క క్వశ్చనే కదా మ్యాచ్ కాలేదు, వదిలేయండి. ఏంటి వదిలేయాలా? అసలు ఇలాంటి ప్రశ్న అడిగినందుకు మీకు పడాలి ముందు. ఆగండి ఆగండి, ఇక్కడ నన్ను కొట్టడం ముఖ్యం కాదు. ఏ మాత్రం ఆలస్యం చేసినా మీ ఆయన అక్కడ మీకు ఆల్రెడీ వెళ్ళిపోతాడు ఇలియానా కోసం. వెళ్ళండి వెళ్ళండి, పట్టుకోండి వెళ్ళి. ఇదండి సంగతి. కనీసం ఒక్క గంటకి దగ్గర బొంతని కూడా పట్టుకోలేకపోయాం. కానీ ఈ ఉగాది పర్వదినాన షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిగా ప్రదర్శించిన ఈ దంపతులందరూ కూడా ఉత్తమ